హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ సోషల్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇలా ఇప్పుడు ఇలా బ్లూ కలర్ మార్కులో బాక్స్లలో ఇస్తారు కదా, అందులో ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ను మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే మోస్ట్లీ ఇలా బాక్స్లో ఉన్నాయే ఎక్కువ టెట్లో డిఎస్సిలో వచ్చే ఛాన్సెస్ ఉంది. కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే ఇంపార్టెంట్ ఈ మెయిన్ బాక్స్లో ఇస్తారు టెక్స్ట్ బుక్లో. అందుకే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇప్పుడు. గోళాకృతి నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకు పోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల గ్లోబు పటాలు దీన్ని చూపించవు. అంటే మనకు తెలుసు భూమి అనేది గుండ్రంగా ఉండదు, బల్లపరుపుగా ఉంటుందని. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. ఇందులో చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరంలో ఉంది. 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయనగరం దగ్గర కృష్ణా నదిపై బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు? కృష్ణా నదిపై నిర్మించారు. ఇప్పుడు మనం ప్రకాశ్ బ్యారేజ్గా పిలుస్తున్నాము. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే విజయవాడ. ఎప్పుడు ఏ సంవత్సరంలో కట్టించారు అంటే 1853. ఈ బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా మళ్లించిన నీటితో, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగవుతుంది అంటే 12 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు? కృష్ణా నదిపై నిర్మించారు. ఎప్పుడు నిర్మించారు? ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే ఏ సంవత్సరం? 1853 సంవత్సరంలో నిర్మించారు. ఇందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ తుఫాను, వరదలు. ఇందులో ఇంపార్టెంట్ అంటూ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే పెనమకూరు గ్రామం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్. పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం ఎక్కువ. 1950, 1997, 2006, 2009 సంవత్సరంలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చినా ఈ గ్రామానికి నష్టం కలగలేదు. ఇది ఎందుకు కలగలేదంటే లోతట్టు ప్రాంతంలో లేదు పెనమకూరు గ్రామం. అది ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు వరదలు వచ్చాయి? 1997, 2006, 2009 అంతే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్సే డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఇంపార్టెంట్ తెలంగాణలో రాతియుగపు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకుందాం. తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బయలుపడ్డాయి. అవి ఎక్కడో చూద్దాం. అంటే ఎట్లిస్తాడంటే జయశంకర్ జిల్లాలో ఎక్కాల గ్రామంలో బయటపడ్డది, నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్, నల్గొండ ఏలేశ్వరం, పెద్దపల్లి రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, నిజామాబాద్ ఆర్మూరు, సంగారెడ్డి మంజీరా లోయలో, భద్రాద్రి జిల్లాలో చెర్ల. ఇక్కడ ఏమి బయటపడ్డాయి? తెలంగాణలో రాతియుగపు స్థావరాలు. నెక్స్ట్ రాతి చిత్రకళ స్థావరాలు ఎక్కడున్నాయి? ఈ ఫస్ట్దేమో ఏంటి? తెలంగాణ రాతియుగపు స్థావరాలు. ఇక్కడ రాతి చిత్రకళ ఎక్కడ అంటే పాండవుల గుట్టలో, తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో రాతి గృహాలు గోడలపై కనుగొనబడ్డాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇందులో తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గృహ గోడలపై కనుగొనబడ్డాయి. ఏంటి? రాతి చిత్రకళ స్థావరాలు. నెక్స్ట్ నేను ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఓన్లీ టెట్లో డిఎస్సిలో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి ఓన్లీ టెక్స్ట్ బుక్ బిట్స్. నెక్స్ట్ రాతి చిత్రకళలో పేరిట పోరాడుతున్న సన్నివేశాలు. ఈ రాతి చిత్రకళలు ఉన్నాయి కదా, ఆ గోడల మీద రాసిరు, చిత్రకళలు గీసిరు. వాటిపై ఏమేమి వేసిరంటే కొన్ని రకాల జంతువులు, మళ్ళీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే రేఖాగణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని జంతువులు కూడా చిత్రీకరించారు. వాటితో పాటు ఇంపార్టెంట్ అంటే రేఖాగణిత చిత్రాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రేఖాగణిత చిహ్నాలు, మానవ, విల్లు, బాణం. వీటితో పాటు ఎద్దు, బర్రె, మూపురం, ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి, మొసలి, తేలు, ముళ్ళపంది, ఎండ్రికాయ, కప్ప, పాకి కీటకాలు, ఇలా కోతి, తాబేలు, ఎలుగుబంటి, పక్షులు, ఇలా చాలా రకాల వాటితో పాటు రేఖాగణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు రాతి చిత్రకళలపై ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏమిటి? ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. టెట్లో ఆల్రెడీ ఈ బిట్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఆంథ్రోపాలజిస్ట్ అని ఎవరిని అంటారు? గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేసేవారిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గిరిజనుల పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైన వాటిని నమోదు చేస్తారు. అటువంటి వారిలో ప్రముఖమైన పరిశోధన చేసింది ఎవరంటే హ్యూమర్ హైమండ్ డార్ఫ్. ఆంథ్రోపాలజిస్ట్ ఎవరు చేశారు? హ్యూమర్ హైమండ్ డార్ఫ్. ఇతను మరి ఏ తెగకు సంబంధించి వాళ్ళపై అధ్యయనం చేశాడు? ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ తెగ అంటే కొండరెట్లు, గోండ్లు, చెంచులు.
చెంచులు, కొండరెట్లు, గోండ్లపై అధ్యయనం చేశాడు. ఏ సంవత్సరంలో చేశాడు? 1940లో తెలంగాణకు చెందిన చెంచులు, గోండ్లు, కొండరెట్లపై అధ్యయనం చేసి పుస్తకాలు రాశాడు. ఇతడు వీళ్ళపైనే కాకుండా భారతదేశంలోని వివిధ గిరిజన తెగలకు ముఖ్యమైన ఈశాన్య రాష్ట్రంలోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. లాస్ట్ ఇయర్ బిట్ ఎట్లా వచ్చిందంటే హైమన్ డార్ఫ్ పరిశోధన చేసిన జాతులలో లేని వారెవరు అని ఇచ్చిండు. అంటే అందులో చెంచులు, కొండరెట్లు, గోండ్లు, కోయలు అని ఇచ్చారు. ఆన్సర్ ఈస్ కోయలు. కోయల పైన అధ్యయనం చేయలేరు. కొండరెట్లు, గోండ్లు, చెంచులు మాత్రమే. ఇలా ఇస్తాడు. మనం జాగ్రత్తగా చదవాలి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరంలో అధ్యయనం చేసిందంటే 1940. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. మన జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య. జాతీయ రాజముద్ర సారనాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మస్తూపంలోని 3 సింహాల గుర్తు నుండి తీసుకోబడింది. ఎక్కడ నుండి తీసుకున్నారంటే సారనాథ్ వద్దనున్న అశోకుని ధర్మస్తూపం నుండి. జాతీయ వృక్షం మర్రి చెట్టు. జాతీయ పుష్పం తామర పువ్వు. నెక్స్ట్, జాతీయ భాష హిందీ. జాతీయ ఫలము మామిడిపండు. జాతీయ జంతువు రాయల్ బెంగాల్. జాతీయ నది గంగా నది. జాతీయ గీతం జనగణమన ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ చే రచించబడ్డాయి. జాతీయ జలచరం డాల్ఫిన్. జాతీయ వారసత్వపు ఏనుగు. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. జాతీయ ప్రార్థన గీతం ఏంటి? వందే మాత్రం. బంకిం చంద్ర చటర్జీ గారిచే రచించబడ్డది. నెక్స్ట్, జాతీయ క్యాలెండర్ ఏ సంవత్సరం అంటే శక సంవత్సరం నుండి తీసుకున్నారు. చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు. ప్రపంచ దేశముల వల్లే ఈ ఏ క్యాలెండర్ వలన అంటే గ్రెగరియన్ అధికార క్యాలెండర్ను ఉపయోగించి జాతీయ క్యాలెండర్ని తయారు చేశారు. జాతీయ ప్రామాణిక కాలం ఎప్పుడు? ఇది వెరీ ఇంపార్టెంట్. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గ్రీనిచ్ కాలమానం కన్నా మన దేశ కాలమానము 5:30 గంటల ముందు ఉంటుంది. ఇక్కడ 5:30 గంటల ముందు ఉంటుంది, గుర్తుంచుకోవాలి. గ్రీనిచ్ కాలమానం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? అర్థశాస్త్రం రాసింది ఎవరు? కౌడిల్యుడు. నెక్స్ట్, ఇక్కడ ఉన్నది చూడండి, అర్థశాస్త్రాన్ని రాసింది కౌడిల్యుడు. ఈ సామ్రాజ్యం తెలుసుకోవాలంటే ఇది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి ఎవరు? మెగాస్తనీస్. అతను రాసిన పుస్తకం ఏంటిది? ఇండికా. ఈ ఇండికా మరొక ముఖ్యమైన పుస్తకం. అంతేగాక అశోకుని కాలంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శాసనాల ద్వారా మనకు ఆనాటి సంగతులు తెలుస్తాయి. అశోకుని శాసనాలు తెలుస్తాయట. నెక్స్ట్, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూద్దాం. చంద్రగుప్తుని మంత్రి అయిన చాణక్యుడు అంటే కౌడిల్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాలను ఎలా జయించాడో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు. అంతేకాక రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడాలో, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటో వివరించాడు. ఎవరు? కౌడిల్యుడు. నెక్స్ట్, కళింగ యుద్ధాన్ని తెలిపే అశోకుని శాసనం. అంటే కళింగ యుద్ధాన్ని గురించి ఏమని తెలిపిందంటే అశోకుడు ఈ యుద్ధంలో చాలామంది లక్షలకు పైగా మంది చనిపోయారు. అలా చనిపోవడం వల్ల నాకు చాలా దుఃఖాన్ని నింపింది. అందుకే అలా దుఃఖంలో జయించడం కన్నా ధర్మంతో జయించడం ముఖ్యమని చెప్పడం అన్నట్టు. వాళ్ళు కూడా యుద్ధానికి బదులు అంటే తన నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా ఇలా హింస చేయొద్దు, ధర్మం కోసం పోరాడాలి అని ఆ శాసనంలో రాసిండు. ఎవరు? అశోకుడు. దమ్మ అనే పదం ప్రాకృత సంస్కృతంలో సమాన పదం ధర్మం. ధర్మం అనేది ప్రాకృత పదానికి సంస్కృతంలో సమానార్థం ధర్మం. దమ్మ అంటే ధర్మం. నెక్స్ట్ ఇంపార్టెంట్, శకయుగం. ఇది టెట్ బిట్ ఆల్రెడీ. చూడండి, శకయుగం CE 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చిన సంవత్సరం. ఇది CE 78. ఇది ఇచ్చారు 78 72 అని ఇలా ఈ విధంగా ఇచ్చారు. దీని నుండి శక సంవత్సరం ప్రారంభమైంది అంటాం. ఏ సంవత్సరం నుండి శకయుగం ప్రారంభమైంది? CE 78. దీన్నే శకయుగం లేదా శకాబ్ది అంటాం. చాలామంది దక్షిణ భారత ప్రజలు ఈ యుగాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది సాధారణ యుగం 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, మొహ్రోలి ఇనుపస్తంభం. మొహ్రోలి ఇనుపస్తంభాన్ని ఎవరు ఏర్పాటు చేశాడు అంటే 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేసిండో గుర్తుంచుకుందాం. ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మొహ్రోలి ఇనుపస్తంభానికి 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. గత 1700 సంవత్సరాల బయట గాలిలో నిలువబడి ఉన్నప్పటికీ అది తుప్పు పట్టకపోవడం దీని విశిష్టత. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 1700 సంవత్సరాలు గాలిలో బయట ఉన్నా కూడా తుప్పు పట్టలేదు. గాలికి, ఎండికి, నీరుకి. ఇదే దీని స్పెషాలిటీ. ఇనుపస్తంభం కదా, అయినా కూడా తుప్పు పట్టలేదు కాబట్టి దీని స్పెషాలిటీ అది. ఇది ఎవరు కట్టిరంటే 2వ చంద్రగుప్తుడు. అబ్రహాం చెప్పిన కొటేషన్ మీ అందరికీ తెలుసు, ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం అని. అబ్రహాం అమెరికాకి చెందిన వ్యక్తి. ఇప్పుడు వార్డుల గురించి చెప్పాలంటే ప్రతి గ్రామ పంచాయతీ జనాభాను బట్టి ఎంతమంది నియమిస్తారు? వార్డు నెంబర్లో 5 నుండి 21 మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు. గ్రామ జనాభాను బట్టి 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
నెక్స్ట్ కార్యదర్శి, కార్యనిర్వహణాధికారి. వీటి గురించి తెలుసుకుందాం. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాలను, విషయాలను నమోదు చేశారు. అంతే. ఇవి ఇంపార్టెంట్ కాదు, మనం ఇంపార్టెంట్ కానీ మెయిన్గా చెప్పుకుందాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత ఫారెస్ట్ మ్యాన్ ఎవరు? జాదవ్ మొలై పయోంగ్. అస్సాంలోని జోర్ఖాట్ జిల్లాలోని ఒక అడవి కార్మికుడితడు. మళ్ళీ చెప్తున్నా, భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ మొల్లై పయోంగ్. అస్సాంలోని జోర్హాట్ జిల్లాలోని ఒక అడవి కార్మికుడు. తన 16వ ఏట 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో 5 సంవత్సరాలు కార్మికుడిగా కొనసాగాడు. ఆ ప్రాజెక్టు పని పూర్తయిన తర్వాత కార్మికులందరూ వెళ్ళిపోయారు, కానీ తాను సొంతంగా చెట్లు నాటడానికి కొనసాగించాడు. 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై తాను దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు. ఆయన చేసిన ఈ పనితో మొత్తం ఆ ప్రాంతమంతా అడవిగా మారిపోయింది. దాంతో ఆయనకు మొల్లై అడవిగా పిలువసాగారు. అడవిని ఏమని పిలువసాగారు? మొల్లై అడవిగా పిలువసాగారు. ఆయనను భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని పిలుస్తూ దేశంలో 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో ఆయనను గౌరవించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వనజీవి రామయ్య. ఇది కూడా ఇంపార్టెంట్. టెట్ ఆల్రెడీ టెట్లో వచ్చింది పేపర్ 1లో. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వయసు గల దరిపెల్లి రామయ్య. ఇతని అసలు పేరు ఏం పేరు? దరిపెల్లి రామయ్య, కానీ ఏమని పిలుస్తున్నారు? వనజీవి రామయ్య. ఇతని గ్రామం పేరేంటి? రెడ్డిపల్లి గ్రామం, ఖమ్మం జిల్లా. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. ఈ వయసులో అతను జేబు నిండా విత్తనాలు పెట్టుకొని సైకిల్ నిండా మొక్కల బరువుతో మైళ్ళ దూరం సైకిల్ తొక్కుతూ మొక్కలు నాటండి, ప్రాణాన్ని కాపాడండి అని కొటేషన్తో, మొక్కలు నాటండి, ప్రాణాలు కాపాడని అనే కొటేషన్తో ఊరూరా తిరిగి మొక్కలు నాటాడు. దానికి ఆయనకు ఏం అవార్డు ఇచ్చారు? పద్మశ్రీ పురస్కారం పొందేలా చేసింది. వనజీవి రామయ్య అని పేరు పెట్టి అతనికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు. నెక్స్ట్ సముద్ర మట్టం, మీన్ సీ లెవెల్. బాష్పీభవనం అంటే తెలుసు, నీరు నీటి ఆవిరికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. గాలిలో పైభాగాన తేలియాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహమే మేఘాలు. ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇది అవపాతం గురించి. వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమి మీద పడడాన్ని అవపాతం అంటారు. ఇది మంచుగా, వర్షంగా, పొగమంచుగా, తుషారం, వడగళ్ళు మొదలైన అనేక రూపాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్ద్రత. ఈ ఆర్ద్రత వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బిట్ అడిగారు, చూద్దాం. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత, తేమ, హ్యూమిడిటీ అంటారు. ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరుగుతున్నప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది. చెమట ద్వారా ఆవిరిగాక ఉక్కగాను, జిగటగాను ఉంటుంది ఆర్ద్రత. నెక్స్ట్ మిషన్ కాకతీయ. ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, మిషన్ కాకతీయ పేరుతో ఎన్ని చెరువుల పూడిక తీశారు అంటే 47,000 చెరువుల పూడికకు శ్రీకారం చుట్టింది. అంటే ప్రధాన లక్ష్యం 47,000 చెరువుల పూడిక తీయడం. ఇక్కడ ఉంది చూడండి, 47,000 చెరువుల పూడిక తీయడం దీని ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ దీని కొటేషన్ ఏంటి గుర్తుంచుకొని, మన ఊరు మన చెరువు, మిషన్ కాకతీయ. దీని ప్రధాన లక్ష్యం 47,000 చెరువులతో పూడిక తీయడం. నెక్స్ట్ పడుగు, పేక. పడుగు అంటేనేమో వార్ఫ్ అంటారు, పేకని వెఫ్ట్ అంటారు. పడుగు అంటేనేమో పైనుండి కింది వరకు, ఇక్కడ చూడండి, పైనుండి కింది వరకు ఉంటాయి పడుగు అంటే వార్ఫ్. మరి పేక అంటే ఎడమ నుండి కుడివైపు అడ్డంగా ఉంటాయి. పైనుండి కిందికి నిలువుగా ఉండే వాటిని పడుగు అంటాము. ఎడమ నుండి కుడికి అడ్డంగా ఉండే వాటిని పేక, వెఫ్ట్ అంటారు. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. ఇలా పైనుండి కిందికి ఉండే వాటిని పడుగు, ఎడమ నుండి కుడికి ఉండేవాడిని పేక. నెక్స్ట్ భూమి రకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకి బిట్ ఖచ్చితంగా వస్తుంది, ప్రతి టెట్లో వస్తుంది. వెల్లెం వాగే అంటే బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమిని వెల్లెం వాగే అంటారు. బ్రహ్మదేయ, బ్రాహ్మణులకు బహుకరించిన భూమిని బ్రహ్మదేయ భూమిలో అంటారు. శాలభోగ, పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని శాలభోగ అంటారు. దేవదాన, తిరునామత్తుకని దేవాలయకు బహుకరించిన భూమిని దేవదాన భూమిలో అంటారు. పల్లిచ్చెంద, జైన సంస్థలకు విరాళాలు ఇచ్చిన భూమిని పల్లిచ్చెంద అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాకతీయ రాజుల్లో ముఖ్యులు. ఈ లైన్ వైజ్ ఇంపార్టెంట్, వాళ్ళ శకం కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ కాలంలో పరిపాలించాడని. రెండో ప్రోలరాజు 1116 to 1157. రుద్రదేవుడు 1158 to 1195. గణపతి దేవుడు 1199 to 1262. రుద్రమదేవి 1262 to 1289. నెక్స్ట్ రెండవ ప్రతాపరుద్రుడు 1289 to 1323. సీక్వెన్స్ చూద్దాం. రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు.
బొల్లి నాయకుడు రుద్రమదేవిని ఏమని పిలిచేవారు అంటే బొల్లి నాయకుడు రుద్రమదేవిని రుద్రదేవ మహారాజా అని పిలిచేవాడు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో మోటుపల్లి రేవులను సందర్శించాడు. ఇట్లా అడుగుతాడు, మోటుపల్లి రేవులను సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు అంటే మార్కోపోలో. ఇక్కడి వజ్రాలు సాలెగూడు మాదిరి సన్నని నేత బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని, వీటిని ధరించడానికి మోజుపడని విదేశీ రాజులు రాణులు కానీ నాడు లేరని తెలిపాడు. అంటే అందరూ చాలా ఇష్టంగా వేసుకునేవారట ఇక్కడి వజ్రాలైనా సాలెగూడు వంటి నేత బట్టలైనా అని చెప్పాడు ఎవరు మార్కోపోలో. నెక్స్ట్ పల్నాటి వీరుల చరిత్రను రాసింది ఎవరు, ఏ శతాబ్దంలో రాశాడు? శ్రీనాథుడు రాశాడు, 14వ శతాబ్దంలో రాశాడు పల్నాటి వీరుల చరిత్రను. నెక్స్ట్ విజయనగర రాజుల్లో ముఖ్యులు ఎవరో చూద్దాం. హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు, సాలువ నరసింహరాయలు, కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, ఆలియ రామరాయలు, వెంకటపతి రాయలు. వీళ్ళ పరిపాలన కాలం చూద్దాం ఒకసారి. హరిహర రాయలు 1336-1357, మొదటి బుక్క రాయలు 1357-1377, రెండవ హరిహర రాయలు 1371-1404, రెండవ దేవరాయలు 1426-1446, సాలువ నరసింహరాయలు 1486-1491. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు 1509-1529, 20 సంవత్సరాలు ఓన్లీ. అచ్యుతరాయలు 1529-1542, ఆలియ రామరాయలు 1543-1565, వెంకటపతి రాయలు 1588-1614. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్కూల్ అసిస్టెంట్కి చాలా ఇలానే టిపికల్గానే అడుగుతాడు. సీక్వైజ్ ఏమో ఎడ్జిటీకి అడగచ్చు, స్కూల్ అసిస్టెంట్కి పేపర్ 2కి మాత్రము ఈ సంవత్సరాలు అడగచ్చు. టఫ్గా ఇవ్వాలంటే ఒకసారి చూసుకోండి. గోల్కొండ కుతుబ్ షాహీలు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ కాలన 1512 నుండి 1687 దాకా పరిపాలించారు కుతుబ్ షాహీలు. ఒకసారి చూద్దాం సీక్వైజ్. కూలీ కుతుబ్ షాహ్ 1512-1543, జంషెడ్ కూలీ 1543-1550, ఇబ్రహీం కుతుబ్ షా 1550-1580, మహమ్మద్ కుతుబ్ షా 1580-1612, మహమ్మద్ కుతుబ్ షా 1612-1626, అబ్దుల్లా కుతుబ్ షా 1626-1652, అబ్దుల్ హసన్ తానిషా 1672-1687. వెరీ ఇంపార్టెంట్. సీక్వెన్స్ అయితే కంపల్సరీగా చూసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన మొఘల్ చక్రవర్తులు దండయాత్రలు సంఘటనలు తెలుసుకుందాము. ఇక్కడ ఫస్ట్ బాబర్ 1526-1530. 1526లో ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను నియంత్రణలోకి తెచ్చుకొని రాజ్యస్థాపన చేశాడు. ఎవరు? బాబర్. నెక్స్ట్ హుమాయూన్ 1530 నుండి 1556 వరకు పరిపాలించాడు. హుమాయూన్ను షేర్ఖాన్ ఓడించి ఇరాన్కి తరిమేశాడు. షేర్ఖాన్. ఇరాన్లో హుమాయూన్ సఫావిద్ షా సహాయాన్ని పొంది హుమాయూన్ తిరిగి 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. మళ్ళీ తిరిగి ఢిల్లీకి ఆక్రమించుకున్నాడు. కానీ సంవత్సరంలోనే ఓ ప్రమాదంలో మరణించాడు. ఇది బ్యాడ్ లక్. మరి ఇన్ని రోజులు వేరే దేశంలో ఉండి మళ్ళీ ఢిల్లీకి రాగానే చనిపోయాడు సంవత్సరంలోపే. నెక్స్ట్ అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయసు కేవలం 13 సంవత్సరాలే. అక్బర్ చక్రవర్తి అయ్యేసరికి అక్బర్ బెంగాల్ మధ్య భారతదేశాన్ని, రాజస్థాన్, గుజరాత్లకు అతి కొద్ది కాలంలోనే ఆక్రమించగలిగాడు. ఆ తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, దక్కన్ పీఠభూమిలోని పలు ప్రాంతాలను ఆక్రమించాడు. అతని సామ్రాజ్య విస్తరణ టెక్స్ట్ బుక్లో ఉంది, చూద్దాం. ఇది. నెక్స్ట్ షాజహాన్ గురించి చూద్దామా. ఫస్ట్ జహాంగీర్ గురించి చూద్దాం. అక్బర్ ప్రారంభించిన దండయాత్రలు కొనసాగించాడు. పెద్ద ఆక్రమణలు ఏది జరపలేదు. జహాంగీర్ అక్బర్ చేసినే ప్రారంభించాడు, దాన్నే చూసుకున్నాడు. ఇతను పెద్ద ఏం చేయలేదు. నెక్స్ట్ షాజహాన్ దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించాడు. అతను సామ్రాజ్యంలోని స్థానిక ప్రభువుల పరిపాలనగా తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడు. 1657-1658లో సింహాసనాల కోసం అతని కుమారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగాయి. ఔరంగజేబ్ తన 3 సోదరులను ఓడించి చంపేశాడు. షాజహాన్ను బందీ చేయడంతో శేషజీవితం ఆగ్రా జైల్లో గడపవలసి వచ్చింది. తండ్రి అయిన షాజహాన్నే కొడుకు ఔరంగజేబు జైల్లో వేసిండు. అతని సోదరులను ఓడించి చంపేసిండు ఔరంగజేబు. అతని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అస్సాంపై గెలుపు సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు యావత్ సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. గురుతేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీలు తన కుమారుడైన అక్బర్ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు. ఎవరెవరు వ్యతిరేకంగా తీవ్రెత్తారు? గురుతేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీలు తన కుమారుడైన అక్బర్ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడయ్యాడు. ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యంలో సక్సెస్ అయ్యిండు. ఔరంగజేబ్ 1685లో బీజాపూర్ను, 1687లో గోల్కొండను ఆక్రమించుకున్నాడు. ఇది ఇంపార్టెంట్, ఒకసారి బిట్ వచ్చింది ఇది. ఔరంగజేబు 1685లో దేన్ని? బీజాపూర్ను ఆక్రమించాడు. నెక్స్ట్ 1687లో గోల్కొండను ఆక్రమించాడు. 2 సంవత్సరాల డిఫరెన్స్లో. ఇంపార్టెంట్.
ఇతని మరణాంతరం సింహాసనం కోసం కుమారుల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. నెక్స్ట్ సుల్హిల్కుల్. సుల్హు-ఈ-కుల్ అక్బర్ కుమారుడైన జహంగీర్ సుల్హిల్కుల్ గురించి ఇలా అన్నాడు. ఏమన్నాడో తెలుసుకుందాం. ఇతను ప్రపంచ శాంతి విధానాలను అవలంబించాడన్నట్టు. సుల్హిల్కుల్ అంటే ప్రపంచ శాంతి. ఎవరన్నారు? అక్బర్ కుమారుడైన జహంగీర్ అన్నాడు. ప్రపంచ శాంతి గుర్తుంచుకోండి. సుల్హు-ఈ-కుల్ అంటే ప్రపంచ శాంతి. సర్వాయి పాపన్న గురించి తెలుసుకుందాము. వరంగల్ జిల్లాకు చెందిన సర్వాయి పాపన్న తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఈయన ఔరంగజేబు కాలంలో జీవించాడు. వెనుకబడిన అణగారి వర్గాల పేదల అభివృద్ధి కోసం కృషి చేశాడు. పాపన్న మొఘలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని 1687-1724 మధ్య ఆక్రమించుకొని వరంగల్ జిల్లాలో కీలాషాపూర్ కోటను నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సర్వాయి పాపన్న మొఘలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని 1687-1724 మధ్య ఆక్రమించుకొని వరంగల్ కిల్లని కీలాషాపూర్ కోటను నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇంపార్టెంట్. మొఘలుల అరాచకాలను అణచివేతను గమనించి గొప్ప సైన్యాన్ని తయారు చేసి గెరిల్లా పద్ధతిలో శిక్షణ ఇచ్చాడు. ఎవరు? సర్వాయి పాపన్న. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గెరిల్లా పద్ధతిలో శిక్షణ ఇచ్చింది ఎవరు? సర్వాయి పాపన్న. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సుబేదార్లు, జమీందారులు భూస్వాములపై గెరిల్లా దాడులు చేసి యుద్ధాన్ని మరియు సైన్యానికి కావాల్సిన ధనాన్ని పోగు చేశారు. పాపన్న యొక్క ప్రజాదరణ సంబంధించిన వార్తలు ఔరంగజేబు చేరడంతో పాపన్నను అణచివేయమని రుస్తుం దిల్ఖాన్కు సలహా ఇచ్చాడు. రుస్తుం దిల్ఖాన్ మొదటగా కాసిం ఖాన్ను పంపించి పాపన్నతో పోరాటం చేసి షాపురం కోటను ఆక్రమించుకున్నాడు. పాపన్న కాసింను ఓడించి చంపేశాడు. దీంతో ఇక్కడ చూడండి, పాపన్నను ఎవరు చంపేశారు అంటే కాసిం ఖాన్. ఇది ఇంపార్టెంట్. మనము ఇలా లెసన్ చదివితేనే మనకు ఇంపార్టెంట్ బిట్స్ అనేది వస్తాయి. పాపన్నను చంపేసింది ఎవరు? కాసిం ఖాన్. ఓడించి చంపేశాడు. దీంతో రుస్తుం దిల్ఖాన్ స్వయంగా యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధం దాదాపు 3 నెలలు సాగింది. చివరికి రుస్తుం దిల్ఖాన్ యుద్ధం నుండి పారిపోయాడు. కానీ పాపన్న స్నేహితుడు అనుయుడైన సర్వానను కోల్పోయాడు. 1707 ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కన్ను సుబేదర్ అయిన కంబక్షా ఖాన్ దక్కన్ నియంత్రణ కోల్పోవడం ప్రారంభమైంది. బలహీనమైన పరిపాలన పాపన్న గమనించి వరంగల్ కోటపై ఇక్కడ చూడండి ఏప్రిల్ 1, 1708లో దాడి చేసి ఆక్రమించారు. తాటికొండ వద్ద తర్వాత కీలాషాపురం వద్ద చాలా కాలం యుద్ధం జరిగింది. అక్కడ నుండి పాపన్న తప్పించుకున్నాడు. 1712లో అతన్ని పట్టుకొని శిరచ్ఛేదం చేశారు. ఇక్కడ పాపన్నను సర్వాయి ఏమో పాపన్న కాసిం ఖాన్ను ఓడించి చంపేశాడు. ఇక్కడ చూడండి, పాపన్న కాసిం ఖాన్ను ఓడించి చంపేశాడు. నెక్స్ట్ పాపన్న ఎప్పుడు చనిపోయిందంటే పాపన్న 1712లో అతను పట్టుకొని శిరచ్ఛేదం చేశాడు. హైదరాబాద్ అసఫ్ జాహీలు. వీళ్ళ కాలక్రమ పట్టిక ఒకసారి చూద్దాం. నిజాముల్ ముల్క్, నాసర్ జంగ్, ముజఫర్ జంగ్, సలబత్ జంగ్, నిజాం అలీఖాన్, సికిందర్ జా, నాసిర్ ఉద్దౌలా, అబ్దర్ ఉద్దౌలా, మీర్ మహబూబ్ అలీఖాన్, మీర్ ఉస్మాన్ అలీఖాన్, 7వ నిజాం. నెక్స్ట్ శాసన మండలీలు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ శాసన మండలీలు 2014 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రంగా ఉండేవి. 2014 వరకు. అంత తర్వాత 2014 జూన్ 2న మనకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కదా. ఆంధ్రప్రదేశ్ చట్టసభలో 2 సభలు ఉండేవి. రెండవ దాన్ని శాసన మండలి అంటాం. 1958లో ఏర్పాటు చేయబడి 1985 వరకు పనిచేసి మళ్ళీ 2007లో ఏర్పాటు చేసింది. తెలంగాణ శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 40 మంది సభ్యులు కలరు. ఈ సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. వీరిలో 1/3 సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత్వ విరమణ చేస్తారు. వీరిని శాసన మండలి ఎమ్మెల్సీ అంటారు. చూడండి, ఈ 1/3 సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత్వ విరమణ చేస్తారు. దీన్నే శాసన మండలి ఎమ్మెల్సీ అంటారు. ఈ సభకు పోటీ చేయడానికి భారత పౌరులై ఉండాలి, 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అదే సర్పంచ్కి అయితే 21 ఉండాలి, దీనికేమో 30 సంవత్సరాల నిండి ఉండాలి. ఎలాంటి లాభదాయక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పదవులు కలిగి ఉండరాదు, అంటే ఏ జాబు చేసి ఉండరాదు. ఇంతేకాక పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. పార్లమెంటు నిర్ణయించిన అర్హతలు ఏమున్నాయో అతనికి అవి చేసి ఉండాలి. నెక్స్ట్ 1/3 వంతు అంటే 14 మందిని శాసనసభ్యులు ఎన్నుకుంటారు. ఫస్ట్ది 14 మందిని శాసనసభ్యులు ఎన్నుకుంటారు. 1/3 వంతు 14 మంది స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల నుండి ఎన్నికైన వాళ్ళు ఉంటారు. 1/3 వంతు. 1/12 వంతు అంటే 3 పట్టభద్రులు ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. 1/12 వంతు అంటే 3 ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/6 వంతు అంటే 6 గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ ఎంతమంది నామినేట్ చేస్తారు? 6 నామినేట్ చేస్తారు. ఉపాధ్యాయులు 3, పట్టభద్రులు 3. రాష్ట్రంలో ఏ చట్టం చేయాలన్నా 2వ సభలో ఆమోదం తప్పనిసరి.
ఇక్కడ గవర్నర్ గురించి తెలుసుకుందాం. భారత గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ను భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడడం గవర్నర్ బాధ్యత. గవర్నర్ ముఖ్యమంత్రిని రాజ్యాంగబద్ధంగా నియమిస్తాడు. మంత్రిమండలి సభ్యులను మాత్రం ముఖ్యమంత్రి సలహా ప్రకారం నియమిస్తారు. ముఖ్యమంత్రినేమో గవర్నర్ నియమిస్తాడు, గవర్నర్నేమో భారత రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే మరి ముఖ్యమంత్రి ఎవరిని నియమిస్తారు? మంత్రిమండలి సభ్యులను ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, మంత్రిమండలి సభ్యులను ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తారు. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. మరి గవర్నర్ని భారత రాష్ట్రపతి నియమిస్తాడు. గుర్తుంచుకోవాలి, భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కార్యనిర్వహణాధికారి కల్పించింది. ఇక్కడ ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్ ఎవరు? కామెంట్ చేయండి, అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మొత్తం నియోజకవర్గాల సంఖ్య మన తెలంగాణ అసెంబ్లీలో 119. వీళ్ళ నుండి కూడా చాలాసార్లు బిట్టొచ్చాయి. ఇది 119 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాలు 19, షెడ్యూల్ తెగల వారికి 12, ఆంగ్లో ఇండియన్స్ నియామకం 1. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ పోక్సో చట్టం, బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012లో ఏర్పాటు చేశారు. పోక్సో యాక్ట్ 2012 బాలలకు సంక్షేమం మరియు భద్రత కల్పిస్తుంది. బాల నేరస్తుల చట్టం 2015, ఇది 2012, ఇది 2015. ఈ చట్టం బాల నేరస్తుల పరిరక్షణ మరియు న్యాయరక్షణకు అనాథ ఇతర కల్పిస్తుంది. వారికి వైద్య, విద్యము, పౌష్టికాహారం మరియు కౌన్సిలింగ్ అందించి సమాజంలో వారికి నిర్మాణాత్మక పాత్ర నిర్వహిస్తున్నట్లు సహాయపడుతుంది. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 నుండి 1956 భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు, మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి. ఇందులో ఇంపార్టెంట్ బిట్ అంటే, ఇది నేను పీడిఎఫ్ మొత్తం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. స్వయం ఉపాధి మహిళా సంఘం సేవ. మీకు ఎవరికైనా క్లాస్ వినాలనిపించకపోతే, చదువుకుంటా అంటే టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను, యాడ్ కండి. 1971లో మహమ్మద్ బట్టల మార్కెట్కు బండ్లు లాగే మహిళా వలస కార్మికురాలు వెళ్ళి చేనేత కార్మికుల సంఘాలను సంప్రదించి వారి గృహ వసతి సౌకర్యం మెరుగుపరచుకోవడానికి సహాయం చేయమని కోరారు. ఇది భారతదేశంలో ప్రాచీన పెద్ద సంఘం. మహాత్మాగాంధీ దీనితో కలిసి పనిచేశారు. చేనేత కార్మికుల సంఘం వారి సహాయంతో 1971లో స్వయం ఉపాధి మహిళా సంఘం ఏర్పడి, ఎప్పుడు 1971లో, ఇది గుర్తుంచుకోవాలి, 1972 అది పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందింది. ఎప్పుడు? 1972. అప్పటి నుండి సేవ వివిధ వృత్తులను పనిచేస్తూ మహిళలకు నిరంతరం పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది తందనాన పూరే పాట పాడింది అన్నమాచార్య కీర్తనలు. శాతవాహన రాజుల కాలక్రమ పట్టిక. ఫస్ట్ శ్రీముఖుడు, కృష్ణుడు, శాతకర్ణి 1, శాతకర్ణి 2, హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులామావి, శివశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వాళ్ళ సీక్వెన్స్. చోళరాజు వాళ్ళది. తెలంగాణ రాష్ట్ర వివరాలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక్కసారి చెప్పుకుందాము. తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ చూడండి, 1,12,077 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ అక్షాంశాలు అంటే 15 డిగ్రీల 46 నిమిషాలు టు 19 డిగ్రీల 97 నిమిషాలు. నెక్స్ట్ రేఖాంశాలు 77 డిగ్రీల 16 నిమిషాలు టు 81 డిగ్రీల 43 నిమిషాలు. దేశము భారతదేశము, ప్రాంతము దక్షిణ భారతదేశము. అవతరణ దినోత్సవం జూన్ 2, 2014. రాజధాని హైదరాబాద్. తెలంగాణ జిల్లాల సంఖ్య 31, ప్రజెంట్ 30. శాసనసభ, రాష్ట్రసభలు, వాటి గురించి తెలుసుకుందాం. తెలంగాణ అధికారిక భాష తెలుగు, ఉర్దూ. శాసనసభ స్థానాల సంఖ్య 119, శాసన మండలి స్థానాల సంఖ్య 40, లోక్సభ స్థానాల సంఖ్య 17, రాజ్యసభ స్థానాల సంఖ్య 7. ముఖ్య నదులు గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి. జిల్లా పరిషత్ల సంఖ్య 9, మండల పరిషత్ల సంఖ్య 443, మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 6, మున్సిపాలిటీల సంఖ్య 38. ఇది ఇందులోకి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఖచ్చితంగా వస్తుంది బిట్, కాబట్టి అందరూ జాగ్రత్తగా చదవండి. రెవెన్యూ మండలాల సంఖ్య 464. గ్రామ పంచాయతీల సంఖ్య, ఇది వెరీ ఇంపార్టెంట్, 8,778. మొత్తం జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారము. ఇది ఇంపార్టెంట్ కాదనుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ చూద్దాము. పురుషుల సంఖ్య అవసరం లేదు. నిష్పత్తి ఇంపార్టెంట్. నిష్పత్తి పురుషులేమో, స్త్రీల సంఖ్య 988 1000కి. పురుషులు 1000 అయితే స్త్రీలు తక్కువ ఉన్నారు, 988 అంతే. ఇది అక్షరాస్యత చూద్దాం. అక్షరాస్యత రేటు 66% ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 74%, స్త్రీల అక్షరాస్యత 97%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.